రేపే పౌర్ణమి. అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజున ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీకున్న సమస్యలు అన్నీ తీరిపోతాయి. మీ ఇంట్లో ఉన్న నరదిష్టి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ అత్యంత శక్తివంతమైన పౌర్ణమి గడియల్లో ఈ ఒక్క పరిహారాన్ని మీరు చేసినట్లు అయితే ఇంట్లో ఉన్న నరదిష్టి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. కొందరు ఎంత పని చేసినా కానీ, ఎంత కష్టపడి పని చేసినా కానీ వారికి ప్రతిఫలం అనేది దక్కదు. శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది దక్కదు. అయితే నరదిష్టి ఉండటం వల్ల పనులలో ఆటంకాలు అనేవి వస్తాయి. మనం ఎంత ఎత్తుకు ఎదగాలనుకున్నా కానీ మనల్ని చూసి ఓర్వలేని వారు మనపై ఎవరికన్నైనా ఉన్నట్లు అయితే మనం ఏ పని చేసినా కానీ దాంట్లో మనకు సక్సెస్ అనేది రాదు. నరదిష్టి వల్ల అనేక ఇబ్బందులు మనకు వస్తాయి. ఎన్నో పరిహారాలు చేసినప్పటికీ కానీ ఫలితం మీరు పొందకపోవచ్చు. కానీ ఈ శక్తివంతమైన రోజు రేపు పౌర్ణమి గడియల్లో రాత్రి 10:20 లోపు ఈ ఒక్క పరిహారాన్ని చేయండి. ఇంట్లో ఉన్న నరదిష్టి మొత్తం బయటకి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బులు ఇల్లంతా నిండిపోతాయి. లక్ష్మీదేవి పౌర్ణమి తిథుల్లో, అమావాస్య తిథుల్లో భూలోక సంచారం చేస్తుంది. అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పొందాలంటే ఈ ఒక్క నిమ్మకాయతో మీరు ఇలా చేసి చూడండి. ఎన్నో పరిహారాలు చేసినప్పటికీ రిజల్ట్ అనేది మీకు రాకపోవచ్చు. కానీ ఈ పౌర్ణమి గడియల్లో ఈ ఒక్క పరిహారాన్ని మీరు చేసినట్టు అయితే 100% రిజల్ట్ మీకు కనిపిస్తుంది. మీరు నమ్మలేని స్థితికి మీరు వెళ్ళిపోతారు. మీకున్న అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటారు కానీ దానిలో అన్ని అడ్డంకాలే మీకు వస్తాయి. నరదిష్టి వల్ల ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి రోజు గనక మీరు ఒక్క పరిహారాన్ని చేసి చూడండి. మీకు కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంట్లో ఉన్న చెడు దృష్టి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీ కూటికి లేని వారు కూడా కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ విధమైన ప్రయత్నాలు చేసినా మంచి విజయాన్ని పొందుతారు. ఇంట్లో ఉన్న చెడు శక్తులు బయటకు వెళ్ళిపోతేనే మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా జరుగుతాయి. అయితే ఈ పౌర్ణమి రోజు మీరు ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి. మీకు ఉన్న సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన రోజు. ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందాలంటే ఈ ఒక్క నిమ్మకాయతో మీరు ఇలా చేయండి. రాత్రి 10:20 లోపు ఈ పరిహారాన్ని చేసి చూడండి. రిజల్ట్ అనేది 100% ఉంటుంది. అయితే ఎవరికి చెప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. మీకున్న కష్టాలు, బాధలు కంపల్సరీ తొలగిపోతాయి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు అయినా తీరిపోతాయి. నరదిష్టి వల్ల ఇంట్లో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. డబ్బు అనేది ఎంత సంపాదించినా కానీ ఇంట్లో నిలవకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఇంట్లో నరదిష్టి ఉందని మనం గమనించాలి. నరదిష్టి వల్ల అనేక ఇబ్బందులు మనకు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పౌర్ణమి గడియల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందాలంటే ఈ ఒక్క నిమ్మకాయతో ఇలా చేసి చూడండి. మీ ఇంట్లో ఉన్న
చెడు శక్తులు బయటకు వెళ్ళిపోతాయి. మీ ఇంటికి పట్టిన దరిద్రం కూడా వెళ్ళిపోతుంది. అయితే మన పక్కన ఉన్న వాళ్ళే మనల్ని చూసి ఓర్వలేని వారు ఉంటారు. ఎవరో కానీ మనపై అనేక కుట్రలు వారు పన్నుతుంటారు. అలాంటప్పుడు మనం ఏ పని తలపెట్టినా కానీ విజయం అనేది మనకు లభించదు. అలాంటప్పుడు ఇంటిపై చెడు దృష్టి ఉందని మనం గమనించాలి. అయితే దానికి సంబంధించి ఒక చిన్న పరిహారాన్ని చేసినట్లు అయితే మీరు విజయాన్ని సాధిస్తారు. ఏ పనిలోనైనా విజయాన్ని సాధిస్తారు. ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కానీ ఏదో ఒక సమస్య వచ్చి ఉంటుంది. మొదలు పెడదామనేసరికి ఏదో కారణం చేత దాన్ని ఆపేయవలసి ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో కానీ మన ఇంటిపై కానీ చెడు దృష్టి ఉందని ఈ పౌర్ణమి రోజు గనక మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎన్నో పూజలు చేసి అలసిపోయి ఉంటారు. ఫలితం అనేది దక్కలేక ఉంటుంది. అయితే మీ ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది. ఈ ఒక్కటి చేసి చూడండి. మీకు ఏ రకమైన విజయాలు పొందుతారో మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు. అయితే ఈ ఒక్క నిమ్మకాయతో ఇలా చేసి చూడండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందాలంటే ఇంట్లో ఉన్న నరదృష్టి బయటకు వెళ్ళాలి. అంటే నిమ్మకాయ చాలా శక్తివంతమైనది. ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని 2 ముక్కలుగా కట్ చేసి ఒకదానికి పసుపు కుంకుమ వేసి దానిని మన గుమ్మం దగ్గర 7 సార్లు తిప్పండి. తిప్పి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టండి. రాత్రి 10 గంటల 20 నిమిషాల తర్వాత ఇది చేయండి. ఇలా పెట్టిన తర్వాత రాత్రంతా దాన్ని అలాగే ఉంచండి. అలా ఉంచిన దాన్ని ఉదయం లేవగానే ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి, లేదంటే పారే నీళ్ళలో వేసేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న నరదృష్టి మొత్తం పోతుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పౌర్ణమి రోజు ఇలా చేస్తే అన్ని సమస్యలు